ఒకే ఒక ఇంజెక్షన్ చేసాం, అది కూడా వచ్చిన రోజు టీకా ఇచ్చాం క్రిములకి. ఈ హార్మోన్ ఇంజెక్షన్లని రోజు ఇంజెక్షన్లు పొడిచింది లేదు, రోజు స్కానింగ్లు చేసింది లేదు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఒక స్కానింగు, మళ్ళా 4 నెలల తర్వాత ఇంకో స్కానింగ్ తీసాం అంతే. మీకు 4 నెలలు 2 నెలలు క్రిములు 2 నెలలు హార్మోన్లకు వాడినా రాకపోతే ట్యూబులు ఏమన్నా బ్లాక్ ఉన్నాయా అని చెప్పి సెలైన్ ద్వారా ట్యూబుల్ని వాష్ చేశారు మన లేడీ డాక్టర్స్. దాంతో ఏమవుతుంది, ట్యూబుల లోపల ఉన్న మడ్డి మశానం ఉంటే పోయి చక్కగా వీర్యకణం లోపలికి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాం. కాకపోతే ఆ రోజు సెలైన్తో వాష్ చేసినప్పుడు ట్యూబ్ అనేది క్లియర్గా కనపడలేదు, కొంచెం డౌట్ఫుల్గా ఉంది అని చెప్పాం. ఎందుకు, ఆ రోజు అయితే క్లియర్గా వెళ్ళలేదు ఆ డై. దాంతో మనం ఏం చేసామంటే మరలా క్రిములకి మన దగ్గర 2 ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళకి కూడా 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది న్యాచురల్గా. అలాంటిది దీనికి ఇంతకుముందు తెలియదు అసలు స్టేటస్. అయినా కూడా 4 నెలలు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదంటే ఒకవేళ ట్యూబుల లోపల ఏమన్నా అడ్డం పడుతుందా, కలేబరాలు క్రిములు చచ్చిపోయినా కలేబరాలు ఏమన్నా అడ్డం పడి మరి ఆపుతుందా ప్రెగ్నెన్సీని అని ఆలోచించి ఆ సెలైన్ ద్వారా వాష్ చేసి, ఆ సెలైన్ కూడా క్లియర్గా వెళ్ళట్లేదు కాబట్టి ఏదో అడ్డం పడుతుంది, అది క్రిములు ఏమన్నా అయ్యి ఉండొచ్చు అని చెప్పి క్రిములకి సంబంధించి వేరే క్రిములకి 2 రకాల క్రిములకు సంబంధించి 2 నెలలు మందులు పెట్టాం. ఆ 2 నెలలు భార్యాభర్తలను వాడుకోమని చెప్పాం. వాడుతూ ఉండగానే మళ్ళా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఆగిపోదాం, ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు ఓపెన్ అయినాయా లేదని అక్కడే దగ్గరలో ఉన్న ల్యాబులకి వెళ్ళి ఎక్స్రే సెంటర్కో స్కానింగ్ సెంటర్కో వెళ్ళి హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టాలి అని చెప్పాను. నెలొచ్చిన 8వ రోజు 9వ రోజు 10వ రోజు చేయించి నాకు పెట్టండి. ఈ లోపల 2 నెలలు మందులు వాడుతున్నప్పుడు ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి మందులు ఇచ్చాం కాబట్టి అవి వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇక టెస్ట్ అక్కర్లా, అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిందంటేనే కదా మనకు వచ్చేది అని చెప్పి మనం మందులు ఇచ్చి పంపిస్తే చివరికి మీకు ఏమైందండి, 1 నెల వాడగానే ఇంకో నెల మందులు ఉండగానే ప్రెగ్నెంట్ అయిపోయింది.